హాయ్ అండి, వెల్కమ్ టు మా డ్రీమ్ వీడియోస్ అండి. ఈ డ్రీమ్ వీడియోస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 6 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి 6 ఎకర్స్ ప్రాజెక్ట్ మనకి కొత్తూరులో తేగాపూర్ అనే విలేజ్ లో ఉందండి. ఇది ఆల్మోస్ట్ 70 to 80% మనకి డెవలప్మెంట్స్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి. మీకు నేను వీడియోలో చూపిస్తాను. పార్క్ అయిపోయింది, అలాగే డ్రైనేజ్ అయిపోయింది, అలాగే మనకి ఒక ఆఫీస్ ఒకటి ఉంది, టెంపరీ ఆఫీస్ ఒకటి ఉంది, అలాగే మన సిమెంట్ రోడ్స్ కూడా అయిపోయింది, సిసి రోడ్స్ వేసేస్తాము. ఓకే, ప్లాటింగ్ కూడా చాలా నీట్ గా అఫోర్డబుల్ ప్రైస్, అఫోర్డబుల్ సైజుల్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, ఎలక్ట్రికల్ పోల్స్ కూడా అయిపోయినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. ఓకే, అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే మీకు బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇవి మన ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్. మరి లొకేషన్ హైలైట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ హైలైట్స్ మీరు చెప్పాను ఆల్రెడీ. సో లొకేషన్ హైలైట్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ ఉందండి. కనహా శాంతివనం అనే మెడిటేషన్ సెంటర్ ఉంది. కనహా శాంతివనం అనే మెడిటేషన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్ వచ్చేసి మనం జస్ట్ మన వెంచర్ ఆ కమాండ్ నుంచి ఎంట్రన్స్ ఆర్క్ నుంచి జస్ట్ ఒక 3 kilometers మాత్రమే. మీకు వీడియోలో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను, జూమ్ చేసి. ఆ కనపడి ఇక్కడ నాకు ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్ నుంచి నేను వ్యూ చేయగలుగుతున్నాను, కనహా శాంతివనం. సో మీరు అదొక మంచి సెల్లింగ్ పాయింట్ అండి. మా వెంచర్ కు వచ్చి జనాలు వచ్చి ఎగుబడి కొనడానికి అదొక మంచి సెల్లింగ్ పాయింట్. అలాగే మనకి ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక మనకి 14 to 15 kilometers ఉంది మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో. అలాగే మీకు ఆల్రెడీ నో అబౌట్ బెంగళూరు హైవేలో వచ్చి మనకి ఈ మధ్యన రేవంత్ గవర్నమెంట్ ఎంత ఫోకస్ చేస్తుంది బెంగళూరు హైవే గురించి మీకు తెలుసు, అందరికీ తెలుసు. 4th city అంటున్నారు, రకరకాల మాటలు చెప్తున్నారు. చాలా బాగా డెవలప్ అవుతుంది ఈ బెంగళూరు హైవే. సో ఇది ఫ్యూచర్ లో బొంబాయి హైవేని బీట్ అవుట్ చేసిన ఆశ్చర్యపోవక్కలు అన్నది మా అభిప్రాయం అది. సో డెఫినెట్లీ మీరు ఈ వీడియో చూడండి, నాకు ఫోన్ చేయండి, నేను మా ఆఫీస్ నుంచి మీకు సైట్ విజిట్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. అలాగే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా మీరు అడ్వాన్స్ ఇస్తే బుక్ చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు నాది రెస్పాన్సిబిలిటీ. విత్ లోన్ కూడా మీకు ఇప్పించి నేను ఆ ఫ్లాట్ అయితే రిజిస్ట్రేషన్ చేపిస్తాను. ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మనీ విషయంలో ఏ ప్రాబ్లం అయితే నాది పర్సనల్ గ్యారంటీ ఇస్తూ నేను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత నాది. సో మీరు ఇంకా ఆలోచించుకోండి. మీ దగ్గర డబ్బులు ఉండి ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవాలి, మంచి ROH ఫ్లాట్ కావాలంట, ఇదే మంచి ప్లేస్, చాలా మంచి ప్లేస్. అలాగే మనకి ఇల్లు ఫ్యూచర్ లో ఒక 2-3 సంవత్సరాలు ఇల్లు కట్టుకుంటాను, ప్రస్తుతం ప్లాట్ కొనుక్కొని పెట్టుకుంటాను అన్నా కూడా ఇది మంచి ప్లేస్. ఎందుకంటే ప్లాట్ కొనుక్కునే డబ్బులు వస్తాయి, రేపు మీరు విల్లా కట్టుకున్నా మీకు డబ్బులు వస్తాయి, బ్యాంక్ లోన్ వస్తాయి. ఇప్పుడు ఉన్న ప్లాట్ సైజులు కూడా 33/40-45 వరకు ఉన్నాయి. సో అదంటే ఒక ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ స్కేర్ మాట. అలాంటి సైజుల్లో విల్లా చాలా బాగా వస్తుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ లో, కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. సో చాలా బాగుంటుంది అనమాట. 133 square yards లో మీరు కింద పార్కింగ్ అరేంజ్ చేసుకోవచ్చు, డూప్లెక్స్ కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవ్వండి మా ప్రాజెక్ట్ డ్రీమ్ మీడోస్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే. సో ఇది మనం ఓన్ గా మ్యాండేట్ చేస్తున్నాము. సో మంచి బెస్ట్ ప్రైస్ కూడా మీకు ఇప్పిస్తాము. సో మీరు వీళ్ళు అక్కడెక్కడ బుక్ చేసి అన్నెసరీ ఛార్జెస్ మీరు కాస్ట్లు నెట్ మీద వేసుకుని మీరు ప్లాట్లు బుక్ చేసి రేట్లు పెరగ బాధపడకుండా, సో నాలాంటి ఒక చిన్న దగ్గరికి వస్తే మీకు మంచి ఎక్కువ ఓవర్ హెడ్స్ అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండకుండా ఏదో మినిమం ప్రాఫిట్ మేము పెట్టుకుని, ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేయండి డెఫినెట్లీ అదర్ పెద్ద కంపెనీస్ తో పోలిస్తే మనకి చాలా తేడా ఉంటుంది. పెద్దల దగ్గరికి వెళ్తే చాలా ఎడిటింగ్ కాస్ట్ ఉంటాయి, మాలాంటి చిన్న వాళ్ళ దగ్గరికి వస్తే మీకు ఎడిటింగ్ కాస్ట్లు తగ్గుతాయి డెఫినెట్లీ. ప్లస్ మీకు ROI రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో నాకు ఆల్మోస్ట్ మీకు ఒక 4-5 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ప్లాట్లు అమ్మటంలో నాకున్న నాలెడ్జ్లో ఇవన్నీ ఫిల్టర్ చేసుకుని వెంచర్స్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. సో అలా సెలెక్ట్ చేస్తున్న వెంచర్లు ఇది ఒకటి వెంచర్ అండి. సో డెఫినెట్లీ రండి, మా ఆఫీస్ రండి, నేను మా ఈ ప్లాట్లు తీసుకొని చూపిస్తాను, మీకు కొనిపిస్తాను, మంచిగా మీకు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ సురేష్ వర్మ, ప్రాపర్టీ డీలర్ స్టాక్. నా వీడియోని మీరు లైక్ చేయండి, లైక్ చేయకపోతే షేర్ చేసుకోండి, చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.